హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశోక్ ఈవీ వ్లాగ్స్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి జనవరి 4న ఏథర్ వాళ్ళు వాళ్ళ కొత్త 2025 ఏథర్ 450 సిరీస్ని అనౌన్స్ చేయడం జరిగింది. సో దాంట్లో వచ్చేసి ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు, ప్రైజెస్ ఎంత పెరిగాయి అండ్ ఈ అప్డేట్స్ యూస్ఫుల్లా కాదనేసి మొత్తం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ లాంచ్ ఈవెంట్ చూసిన తర్వాత నాకైతే అంత వర్త్ అయితే అనిపించలేదు. ఎందుకంటే 2024లో చూసుకుంటే ఓలా కానీ, చేతక్ కానీ, అదేవిధంగా వీదా కానీ, అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి టీవీఎస్ ఐక్యూబ్, ఇవన్నీ వచ్చేసి లక్షలోపు ఎక్స్‌షోరూమ్ ప్రైస్లో ఎలక్ట్రిక్ స్కూటర్స్ అనౌన్స్ చేశాయి. కొన్ని కంపెనీస్ సేల్స్ బాగా చేసుకొని టాప్లో కూడా వచ్చాయన్నమాట. కానీ ఏథర్ మాత్రం చూస్తే రివర్స్ వెళ్తుంది. తగ్గించకపోగా ప్రైజెస్ మిగతా మోడల్స్కి ఇంకా పెంచుకుంటూ పోతున్నమాట ఇప్పుడు వచ్చే మోడల్స్లో. సో దీన్ని బట్టి చూస్తే ఏమవుతుందంటే ఫ్యూచర్లో ఈ 2025 సంవత్సరంలో ఇదే కనుక కంటిన్యూ అయితే సో సేల్స్లో ప్రజెంట్ 4th ప్లేస్లో ఉంది ఏథర్. మేబీ 5th పడిపోయే ఛాన్స్ ఉందన్నమాట. 4th హీరో వీదా వచ్చేసి 5th పడిపోయే ఛాన్స్ ఉంది ఏథర్. సో ప్రైజెస్ కూడా కొంచెం అగ్రెసివ్ తీసుకొస్తే తప్ప మార్కెట్లో సస్టైన్ అవ్వలేము. ఎందుకంటే సేమ్ ఫీచర్స్, సేమ్ రేంజ్ ఉన్న ఎలక్ట్రిక్ స్కూటర్స్ వేరే కంపెనీస్ తక్కువలో ఇస్తున్నాయి. ఏథర్ వాళ్ళు కొంచెం ఎక్కువ ప్రైస్ ఇస్తున్నారు అనమాట. సో వీళ్ళు ఇచ్చే కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి ఆల్మోస్ట్ 90-95% ప్రజలు వాడరు. కానీ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు ఎక్స్ట్రా ఛార్జ్ చేసుకొని. సో దాన్ని బట్టి కొంతమంది జనాలు వచ్చేసి వేరే మోడల్స్కి షిఫ్ట్ అవుతారు అనమాట. అలాగని ఏథర్ ఏమి మంచి బండి కాదని కాదు అర్థం. బండి పరంగా కానీ పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంటుంది. కానీ ప్రైస్ ఎక్కువ ఉండడం వల్ల చాలామంది కొంచెం వేరే చోటికి వెళ్తున్నారు, వేరే కంపెనీస్కి వెళ్తున్నారు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏమేమి అప్డేట్స్ ఇచ్చారు, సో ఏమేమి చేంజెస్ అయినాయి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయడం లాస్ట్ చూడండి. వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి. ఫస్ట్ డిజైన్ పరంగా, స్పెక్స్ పరంగా చూసుకుంటే 99% సేమ్ ఉన్నాయి. బ్యాటరీ రేటింగ్ కానీ, మోటార్ రేటింగ్ కానీ, టాప్ స్పీడ్ కానీ ఇలాంటివన్నీ సేమ్ ఉన్నాయి. మీకు స్పెక్స్ కావాలంటే కూడా స్క్రీన్ చేస్తుంటాను, చూస్తూ ఉండండి. అండ్ అట్ ద సేమ్ టైం వీడియో చూడండి. అండ్ ఇప్పుడు డిఫరెన్స్ ఏమున్నాయో చెప్తాను. ఫస్ట్ ఈ లాంచ్ ఈవెంట్లో దగ్గర ఒక 4 to 5 డిఫరెన్సెస్ అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది వీళ్ళు. అవేంటో చూద్దాం. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి కలర్స్ రిలేటెడ్గా తెచ్చారు. టోటల్గా వీళ్ళు 2 కొత్త కలర్స్ని అయితే అనౌన్స్ చేయడం జరిగింది. స్క్రీన్లో చూడండి. ఈ 2 కలర్స్లో బ్లూ కలర్ అనేది 3 మోడల్స్కి వస్తుంది. ఈ శాండ్ కలర్ ఏదైతే ఉందో ఆ శాండ్ కలర్ అనేది ఓన్లీ ఏథర్ 450X 2.9 kWh, ఏథర్ 450X 3.7 kWh, ఈ 2 మోడల్స్కి మాత్రమే శాండ్ కలర్ వస్తుంది. సో బ్లూ కలర్ అనేది 3 మోడల్స్కి కామన్గా వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేజర్గా తీసుకొచ్చింది ఇంకా సాఫ్ట్వేర్ అప్డేట్సే. సో ఏం వచ్చాయో చెప్తాను ఇప్పుడు. ఫస్ట్ వచ్చేసి ట్రాక్షన్ కంట్రోల్ లేదా స్కిడ్ కంట్రోల్. మీ అందరికి తెలుసు ఏథర్ ఎపెక్స్ 450 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏథర్ రిస్టాలో ఈ స్కిడ్ కంట్రోల్ ఫీచర్ని తీసుకురావడం జరిగింది. ఇది ఏంటి అంటే ఇసుకలు ఉన్న రోడ్లు కానీ, తర్వాత జారిపోయే ప్రదేశాలు ఉన్న చోట మీరు రైజ్ ఇచ్చినప్పుడు సో వెంటనే మీరు జారిపోకుండా, స్కిడ్ అవ్వకుండా ఎన్నికల వీల్ కంట్రోల్ చేసుకుంటూ వస్తుంది అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే సో ఫ్రంట్ వీల్కి వచ్చేసి ఒక సెన్సార్ పెడుతుంటారు అనమాట, ఒక స్పీడ్ సెన్సార్ అనేసి. సో మీరు వెళ్ళేటప్పుడు రైజ్ చేసినప్పుడు ఫ్రంట్ వీల్ యొక్క స్పీడ్ని క్యాలిక్యులేట్ చేసి బ్యాక్ వీల్కి పంపిస్తుంది. సో ఆ స్పీడ్కి తగ్గట్టుగా బ్యాక్ వీల్ కూడా బిహేవ్ చేస్తుంది అనమాట. అక్కడ కూడా సెన్సార్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి స్పీడ్ని వీళ్ళు కట్ చేస్తూ ఆన్ చేస్తూ సో కంట్రోల్ స్కిడ్ అవ్వకుండా ముందుకు తీసుకెళ్తుంది. దీన్ని స్కిడ్ కంట్రోల్ అంటారు లేదా ట్రాక్షన్ కంట్రోల్ అంటారు. ఇవి మోస్ట్లీ ఫీచర్స్ అన్నీ పెట్రోల్ వెహికల్స్లో పెట్రోల్ బైక్స్లో చూసుకుంటే దగ్గర పెద్ద బైక్స్లో వస్తాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్లో కానీ, ట్రంప్ కానీ అలాంటివి ఉన్నాయి కదా. సో దాంట్లో వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో అయితే రావు. సో ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఫీచర్స్ తీసుకురావడం అనేది సో ఎలక్ట్రిక్ స్కూటర్స్లో ఇది బెటర్ ఫీచర్ అనిపించింది. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు తీసుకొచ్చిన ఈ సాఫ్ట్వేర్ అప్డేట్స్ అన్నీ ఏథర్ 450S బేస్ మోడల్ ఉంది కదా 2.9 kWh, ఆ మోడల్కి అయితే రావు. మిగతా మోడల్స్ ఉన్నాయి కదా 450X 2.9 అండ్ 450X 3.7, ఈ మోడల్స్కి అయితే వస్తాయి. ఈ ట్రాక్షన్ కంట్రోల్ వీళ్ళు ఇంకా కొత్తగా తీసుకొచ్చింది అంటే ఈ మోడల్స్లో మల్టీ మోడ్ ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. దీంట్లో టోటల్గా 3 మోడ్స్ ఉంటాయి. రోడ్ డిఫాల్ట్గా అయితే వచ్చేస్తుంది, తర్వాత రెయిన్ మోడ్, ఆ తర్వాత ర్యాలీ మోడ్. సో టోటల్గా 3 మోడ్స్. సో దీంట్లో ఏంటి అంటే రోడ్ అనేది నార్మల్గా మనం డైలీ యూస్ చేసే మోడ్ ఇది. అట్ ద సేమ్ టైం రెయిన్ అంటే ఏంటంటే మీకు తెలుసు, అర్థమైపోతుంది. వర్షాకాలంలో వర్షాలు పడేటప్పుడు కొంచెం స్కిడ్ అవుతుంది కదా రోడ్డు. సో అలాంటప్పుడు ఈ రెయిన్ అని సెలెక్ట్ చేసుకుంటే రోడ్డుకి కొంచెం బెటర్ గ్రిప్ ఇస్తుందని చెప్తున్నారు. ఈ ర్యాలీ అంటే ఏం లేదు, మనకి ఊర్లలో కానీ ఇక్కడ కానీ బురద గుంతలు ఉంటాయి కదా, దాంట్లోంచి సడన్గా మనం వెళ్ళేటప్పుడు వెనకాల ఆటోమేటిక్ స్కిడ్ అవుతుంది. ఇప్పుడు బురదలో నడిపేటప్పుడు స్కిడ్ అవుతుంది బండి. అలాంటి టైంలో ఈ ర్యాలీని సెలెక్ట్ చేసుకుంటే స్కిడ్ అవ్వకుండా కంట్రోల్ చేస్తుందంట. సో ఇవి మనము డైలీ యూజ్ చేయం, కానీ ఈ ఫీచర్స్ మనం కావాలి అనుకుంటే ఎక్స్ట్రా డబ్బులు పెట్టి తీసుకోవాలి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మ్యాజిక్ ట్విస్ట్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏథర్ 450 ఎపెక్స్ అండ్ ఏథర్ రిస్టాలో తీసుకురావడం జరిగింది. అదే ఫీచర్ని కొత్త 2025 ఏథర్ 450 సిరీస్కి అయితే తీసుకొస్తున్నారు. ఇదేం లేదు, మ్యాజిక్ ట్విస్ట్ అంటే ఏంటి అంటే జనరల్గా మనం బండి ముందరికి వెళ్ళాలంటే ఇలా రైజ్ చేస్తాం కిందికి. సో రీజనరేటివ్ బ్రేకింగ్ అప్లై చేయాలి, అదే సేమ్ బ్రేక్స్ కూడా అప్లై చేయొచ్చు అనుకుంటే యాక్సలరేషన్ ఇలా ముందరికి తిప్పుతాము. సో ఈ ఫీచర్ కూడా ప్రోప్యాక్ తీసుకుంటేనే వస్తుంది. పైన చెప్పిన ఈ ట్రాక్షన్ కంట్రోల్ ఆర్ స్కిడ్ కంట్రోల్ ఇది కానీ
ప్రో ప్యాక్ తీసుకోవాలి ఖచ్చితంగా. అవి తీసుకుంటే ఫీచర్స్ ఇవి అప్లై అవుతాయి, వర్క్ అవుతాయి. నెక్స్ట్ ఇంకో మోడిఫికేషన్ ఏంది అంటే టైర్లకు రిలేటెడ్ చేశారని చెప్తున్నారు వీళ్ళు. సో ఏథర్ 2025 450 సిరీస్కి సంబంధించి ఇప్పుడు దీనిలోకి వచ్చే టైర్స్ ఏంటి అంటే వీళ్ళు ఎంఆర్ఎఫ్లతోటి కొలాబరేట్ అయ్యి సపరేట్గా ఈ 450 సిరీస్కి సంబంధించి లోయర్ రోలింగ్ రెసిస్టెన్స్ ఉన్న టైర్లని మ్యానుఫ్యాక్చరింగ్ చేయించి వాడుతున్నారని చెప్తున్నారు అనమాట. ఈ టైర్లు యూజ్ చేయడం ద్వారా అండ్ నెక్స్ట్ మ్యాజిక్ ట్విస్ట్ ద్వారా వచ్చే రీజనరేటివ్ బ్రేకింగ్ ద్వారా యూజ్ చేసుకుంటే రెండింటిని యూజ్ చేసుకుని డ్రైవ్ చేసినప్పుడు మీకు రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు. దగ్గర 24% రేంజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది టాప్ మోడల్కి. ప్రెసెంట్ రేంజ్ వచ్చేసి 105 కిలోమీటర్స్ ఉంది ట్రూ రేంజ్ ఇది టాప్ మోడల్కి స్మార్ట్ ఇకోలో. ఇప్పుడు ఈ మ్యాజిక్ ట్విస్ట్ అండ్ ద సేమ్ ఈ టైర్ల సహాయంతో రేంజ్ ఇంక్రీజ్ అయిందని చెప్తున్నారు 24% దగ్గర. అంటే 105 కిలోమీటర్స్ నుంచి 130 కిలోమీటర్స్ ట్రూ రేంజ్ ఇన్ స్మార్ట్ ఇకో అని చెప్తున్నారు. టైర్లు మారిస్తే రేంజ్ ఇంక్రీజ్ అవుతుందంటే ఇదే టైర్లను తీసుకెళ్లి రిస్టా కూడా పెడితే బెటర్ నేను అనుకుంటున్నాను. దాని ద్వారా ఏమవుతుందంటే రిస్టా కూడా రేంజ్ పెరుగుతుంది, ఇలా సేల్స్ కూడా పెరిగే ఛాన్స్ ఉంది. చూద్దాం నిజంగానే రేంజ్ ఇంక్రీజ్ అయిందో లేదో. వన్స్ ఒకసారి కర్నూలుకి వచ్చిన తర్వాత నేను చెక్ చేస్తాను, రేంజ్ టెస్ట్ కుదిరితే చేస్తాను. 2.9 కిలోమీటర్ ఉంది కదా, దానికి కూడా రేంజ్ అయితే ఇంక్రీజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో 90 కిలోమీటర్స్ పాత రేంజ్ వచ్చేసి ఇప్పుడు కొత్త రేంజ్ వచ్చేసి 105 కిలోమీటర్స్ వస్తుందని చెప్తున్నారు స్మార్ట్ ఈకోలో ట్రూ రేంజ్. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి మిడ్ వేరియంట్ 450X 2.9 కిలోమీటర్ ఉంది కదా ఫ్రెండ్స్, దానికి వచ్చేసి జనరల్గా ఇంతకుముందు 350 వాట్ ఛార్జర్ ఇచ్చేవారు. సో ఆ ఛార్జర్ని యూజ్ చేసుకుని 0 to 100% వచ్చేసి ఫుల్ ఛార్జ్ అవ్వాలి అంటే దగ్గర 8 hours 30 minutes పట్టేది. అండ్ అది డ్రాబ్యాక్ అనిపించింది, ఎందుకంటే అంత అమౌంట్ పెట్టిన తర్వాత కూడా కొంచెం స్లో ఛార్జర్ ఇస్తున్నారని చెప్పేసి చాలా కంప్లైంట్స్ అయితే వచ్చాయనుకుంటా నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు వాళ్ళు అది అప్డేట్ చేస్తూ 2.9 కిలోమీటర్ మోడల్ కూడా 450X 2.9 కిలోమీటర్కి వీళ్ళు 700 వాట్ ఛార్జర్ అయితే ఇస్తున్నారు. ఈ ఛార్జర్ని యూజ్ చేసుకుని 0 to 80% 3 hours ఛార్జ్ అవుతుంది. అదేవిధంగా 0 to 100% 4 hours 30 minutes ఛార్జ్ అవుతుందని చెప్తున్నారు. యాజ్ యూజువల్ మనకు ఏథర్ గ్రిడ్స్ అయితే ఉంటాయి కాబట్టి ఫాస్ట్ ఛార్జింగ్ అనేది 1 hourలో 80% ఎక్కుతుందని చెప్తున్నారు, అది కూడా చూసుకోండి. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మేజర్ అప్డేట్ ఫ్రెండ్స్, ఏంటంటే ప్రైజ్. సో ప్రైజ్ అయితే దీంట్లో పెరగడం జరిగింది. 450 సిరీస్లలో ఏథర్ 450X 2.9 అండ్ ఏథర్ 450X 3.7కి అయితే సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ ఉంది కాబట్టి ప్రైజెస్ పెంచడం అర్థం చేసుకోవచ్చు. కానీ బేస్ వేరియంట్కి వచ్చేసి 450S ఉంది కదా 2.9 కిలోమీటర్, దానికి పెద్దగా ఏం అప్డేట్స్ చేయలేదు. కానీ ఎందుకు వాళ్ళు అంత అమౌంట్ పెంచారని నాకు అర్థం కాలేదు అనమాట. ఏం ఫీచర్స్ వస్తున్నాయని ఎక్స్పెక్ట్ చేస్తే నాకు అర్థం కాలేదు. ఏ పాయింట్లో వీళ్ళు ప్రైస్ అనేది ఇంక్రీజ్ చేశారని నాకైతే అర్థం కాకుంటుంది. ఎందుకు పెంచారో మీకు తెలిస్తే కింద కామెంట్స్లో కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు ప్రైజెస్ ఏంటో చూద్దాం. ప్రైజెస్ నేను పాత ప్రైజెస్ చెప్తాను, కొత్త ప్రైస్ చెప్తాను, స్క్రీన్ మీద వస్తాయి చూడండి. అది కూడా ఏథర్ 450S ఓల్డ్ మోడల్కి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,25,500 ఉంది. అదేవిధంగా కొత్త మోడల్కి వచ్చేసి 1,30,000 చేశారు, అంటే దగ్గర 5,000 రూపీస్ అయితే పెంచారు. ప్రో ప్యాక్ విషయానికి వస్తే 40,000 రూపీస్ ప్రో ప్యాక్ ఎక్స్ట్రాగా మీకు స్మార్ట్ ఫీచర్స్ ఏమైనా కావాలనుకుంటే. అదేవిధంగా ఏథర్ 450X 2.9 కిలోమీటర్ వచ్చేసి 1,40,442 రూపీస్. అండ్ నెక్స్ట్ ప్రెజెంట్ ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి కొత్త మోడల్కి 2025లో 1,47,000 రూపీస్ ఉంది, అంటే దగ్గర 6,500 రూపీస్ అయితే ఇంక్రీజ్ చేశారు. ప్రో ప్యాక్ వచ్చేసి 17,000 రూపీస్. అదేవిధంగా ఏథర్ 450X 3.7 కిలోమీటర్కి ఎక్స్షోరూమ్ ప్రైస్ వచ్చేసి ఓల్డ్ది 1,55,000 దగ్గర ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొత్త మోడల్కి 2025 సిరీస్కి వచ్చేసి 1,57,000, ప్రో ప్యాక్ వచ్చేసి 20,000 ఉంది. ఈ ప్రైజెస్ కనుక మీరు అబ్జర్వ్ గమనిస్తే సో బేస్ వేరియంట్కి వచ్చేసి ఎటువంటి పెద్ద అప్డేట్స్ అయితే ఏం లేవు, కానీ 5,000 అయితే పెంచారు. మిడ్ వేరియంట్కి వచ్చేసి దగ్గర 7,000 అయితే పెంచారు. ఎందుకు అంటే ఇక్కడ వీళ్ళు 700 వాట్ ఛార్జర్ ఇస్తున్నారు, అట్ ద సేమ్ టైం సాఫ్ట్వేర్ ఫీచర్స్ ఇస్తున్నారు కాబట్టి 7,000 రూపీస్ పెంచడం జరిగింది. అండ్ నెక్స్ట్ టాప్ ఎండ్కి వచ్చేసి 2,000 రూపీస్ దగ్గర అయితే ఇంక్రీజ్ అయింది. వ్యారంటీ విషయానికి వస్తే సేమ్ అదే ఓల్డ్ వ్యారంటీ అనమాట. నార్మల్గా వచ్చేసి బ్యాటరీ మీద 3 years లేదా 30,000 kilometers ఉంది, వెహికల్ మీద కూడా సేమ్ ఉంటుంది. సో ప్రో ప్యాక్ తీసుకుంటే మీకు ఎక్స్టెండెడ్ వ్యారంటీ వస్తుంది, దాని మీద ఎక్స్టెండెడ్ వ్యారంటీ కావాలంటే ఇంకా ఎక్స్ట్రా ఒక 5,000 పే చేస్తే 8 years లేదా 80,000 kilometers ఏమో వస్తుంది అనమాట. సో ఇవి వ్యారంటీ రిలేటెడ్గా, సర్వీస్ కూడా అలాగే ఉంటుంది అనమాట. సో ఇది ఫ్రెండ్స్ మొత్తంగా ఏథర్ 450 సిరీస్ 2025కి సంబంధించి. ఇది కనుక కరెంట్లో ఏమైనా వస్తే నేను చెక్ చేసి చెప్తాను. మీరు చెప్పండి ఒక విషయం ఏంటి అంటే బేస్ వేరియంట్కి మేజర్గా ఏం అప్డేట్స్ రాలేదు నాకు తెలిసినంతవరకు. మేబీ టైర్స్ అయితే ఇస్తారు నాకు తెలిసి, అంతకుమించి ఏం లేదు. సో అంత అప్డేట్స్ లేనప్పుడు ఎందుకు ఇంకా 5,000 పెంచారని నాకైతే అర్థం కాలేదు. దాని గురించి మీరు కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఏథర్ ప్రైజెస్ సంబంధించి ఎవరైనా సరే జనరల్గా ఎలక్ట్రిక్ స్కూటర్ అనేది ప్రైజెస్ అంటే మనం డబ్బులు సేవ్ చేయడం కోసం కొంటాము. బట్ ఇక్కడ ఏంటి అంటే ఎక్కువ డబ్బులు పెట్టి సేవ్ చేయాలంటే మీరు దానికి తగ్గట్టుగా తిరగాలి. ఓన్లీ ఏథర్ ఎందుకు ప్రిఫర్ చేయాలంటే మీకు డబ్బులు సేవింగ్తో పాటు థ్రిల్ కావాలనుకున్న వాళ్ళైతే ఏథర్ని ప్రిఫర్ చేయండి. అంతకుమించి కాదనుకుంటే మాత్రం ప్రో ప్యాక్ లేకుండా ప్రిఫర్ చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.